వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. అయితే దోమలగూడ అరవింద్ నగర్ కాలనీలో జరిగిన ఒక చోరీ, ఇది ఎలా జరిగింది, అసలు ఏ సమయంలో జరిగింది, ఇవన్నీ కూడా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ 10 మంది ఈ ఇంటికైతే వచ్చారు, ఇక్కడ ఎలా దొంగిలించారు, ఆ సీసీ కెమెరా అంతా కూడా బయటకు వచ్చింది. అయితే అది మనం చూసింది. అయితే మనం చూడండి ఇంకొకటి జరిగింది. అంటే సాధారణ ఇది ఎలా జరిగిందంటే, ముందు వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి రాలేదు. ఇతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఇంద్రజిత్. ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. అతను ప్రతిరోజు తన వర్క్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3-4 ఆ టైంలో తన కుక్కని తీసుకుని బయటకు వెళ్తాడంట. అండ్ మనకు వచ్చిన విషయం ప్రకారం ఏంటంటే, అతను నిన్న మాత్రం వర్క్ ముగించుకుని 3 గంటలు 4 గంటల ప్రాంతంలో వచ్చాడని చెప్తున్నారు. మరికొంతమంది ఏంటంటే డైలీ అతను కుక్కని తీసుకుని బయటకు వెళ్తాడని చెప్తున్నారు. అయితే మొత్తానికి నిన్న అతను బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో కొంతమంది అటాక్ చేశారు. అంటే గన్ను కానీ కత్తులు కానీ పెట్టి అటాక్ చేశారు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో బంగారం ఏం లభించలేదు. అయితే తన భార్య మెడలో ఉన్న గొలుసు కానీ, అలాగే వాళ్ళ పిల్లల దగ్గర బంగారం కానీ, అలాగే ఒక ఐప్యాడ్ అని చెప్తున్నారు, క్లారిటీగా తెలియదు, ఒక ఐప్యాడ్ అయితే తీసుకున్నారని చెప్తున్నారు. ఇదంతా తీసుకున్నారు. అయితే వాళ్ళకి కావాల్సింది బంగారం. అది పెద్ద మొత్తంలో అక్కడ అయితే దొరకలేదు. సో మొత్తానికి వాళ్ళు పూర్తిగానే ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే. అండ్ అక్కడి నుంచి వీళ్ళ అన్న ఇక్కడికి వచ్చారు. సో ఇది రంజిత్ ఇల్లు. ఇప్పటివరకు నేను చెప్పింది ఇంద్రజిత్ స్టోరీ. ఇది రంజిత్ వాళ్ళ అన్న ఇంటికి వచ్చారు. ఇది ఒక కార్ఖానా అంట. ఇది మొత్తం కూడా చివరగా ఉంది. అండ్ దీనికి ఆపోజిట్లో కోచింగ్ సెంటర్ కూడా ఉంది. సో ఇక్కడగా 10 మంది వచ్చి లోపలికి ప్రవేశించి, ఈ గేట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే బహుశా అతని మెడ పైన కత్తి పెట్టి బెదిరించిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా నైట్ టైం మిడ్ నైట్ ఎవరన్నా వచ్చి డోర్లు తడితే ఎవరు కూడా తీరు. సో మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అతని చెయ్యి కోసి బెదిరించారు. లాకర్లో ఉన్న 2 కిలోలన్నర బంగారం మొత్తం కూడా తీయమన్నారు. తీసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ డైలీ దాదాపు 40 మంది 50 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారంట. అంటే బయట నుంచి ఏమైనా బంగారం వస్తువులు ఆర్డర్స్ వస్తే వాళ్ళందరూ కూడా ఇక్కడే తయారు చేస్తారు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి చిక్కడపల్లిలో కూడా ఒక కార్ఖానా ఉందంటున్నారు. అండ్ ఇది కూడా ఒక కార్ఖానే. మరి 10 మంది వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదా? అంటే కనీసం భయపడినప్పుడు అరుస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారు కదా. కనీసం కూడా 40 మందిలో ఒక్కరు కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇప్పుడు కూడా లోపలే ఉన్నారు. అండ్ మరి లోపల డోర్ క్లోజ్ చేశారు. కనీసం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అండ్ సీసీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. అందులో అంటే ఒక సినిమా రేంజ్లో దొంగతనం ఎలా జరుగుతుందో అలా జరిగింది. అంటే మొత్తం వాళ్ళ ఫేస్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కానీ ఏది కూడా బయటకు కనిపించకుండా పూర్తిగా వస్త్రాలు ధరించి, ఆ ముఖానికి కూడా మాస్క్ వేసుకుని ఇక్కడికైతే వచ్చారు. సో అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి, బయటకి ఆల్రెడీ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు అనే ఒక ఫుటేజ్ అయితే వచ్చింది. అండ్ నేను విన్నది ఏంటంటే, సీసీ ఫుటేజ్ సంబంధించి ఒక హార్డ్ డిస్క్ కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, కొంచెం ఇది ఇక్కడ ఏదైతే జరిగిందో దొంగతనం వెనకాల వీళ్ళకి సంబంధించే ఒకళ్ళ హస్తం ఉందని అయితే మాత్రం నాకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఎందుకు వీళ్ళు ప్లాన్ చేయాలి? హైదరాబాద్లో ఇన్ని నగల దుకాణాలు ఉండగా నగల వ్యాపారులు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళనే ఎందుకు ప్లాన్ చేసి పథకం ప్రకారం వీళ్ళ ఇంట్లోనే ఎందుకు చోరీ చేయాలి? కాబట్టి దీని వెనకాల వీళ్ళకి సంబంధించి ఎవరు ఉన్నారైతే నాకు పూర్తిగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళు కూడా ఇక్కడ కాదు, ప్రాపర్ వీళ్ళు బెంగాల్ అంటున్నారు. సో బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారంట. పైన వచ్చేసి ఫ్యామిలీ వాళ్ళతో కలిసి ఉంటున్నాడు ఓనర్, కింద వచ్చేసి వీళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటున్నారు. ఇక్కడ కింద బంగారం తయారు చేస్తున్నారు. 2 కిలోలన్నర బంగారం దొరికింది అంటున్నారు. అంటే కార్ఖానాలో ఎక్కువగా బంగారం ఉంటుంది, అధిక మొత్తంలో ఎక్కువ ఉంటుంది బంగారం. మరి అంత మాత్రమే దొరకమేంటి? ఇంకా ఎక్కువ దొరకాలి కదా. సాధారణంగా దొంగలు ఎంత దొరికితే అంత దోచుకుంటారు, వదిలే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. మరి ఇక్కడ మాత్రం ఒక గొలుసు, ఐప్యాడ్, అలాగే 2.5 కిలోల బంగారం ఇది మాత్రమే తీసుకుని వెళ్ళారు. అండ్ ఇక్కడ ఆ ఓనర్ని అయితే గాయపరిచారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఏం చేయలేదు. అయితే ఇది వచ్చేసి కాలనీలో చివరి ఉంది. అండ్ దీని పక్కకే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఒకసారి నేను వాల్ చూపిస్తా. వాళ్ళకు దొంగలు ఈజీగా పారిపోవడానికి 3 హోల్స్ అయితే కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఆపోజిట్లో కోచింగ్ సెంటర్ కూడా ఉంది. దొరకడానికి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు దొరకకుండా ఎలా వెళ్ళిపోయారు మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా 3-4 టైంలో చిరు వ్యాపారులు కూడా అదే టైంలో నిద్రలేచి వెళ్తూ ఉంటారు. కానీ ఆ టైంలో కూడా ఒక 10 మందిలో కనీసం ఒక్కరు కూడా చిక్కలేదంటే, సో ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉంది.
సో నాకైతే ఏమనిపిస్తుందంటే ఇది పక్క ప్లాన్ ప్రకారం చేశారు, ప్రీ ప్లానెడ్ ఇది. అసలు ఫస్ట్ వాళ్ళ తమ్ముడిని అటాక్ చేయడం ఏంటి, అక్కడ దొంగలించడానికి వెళ్ళి అక్కడ ఏం దొరకకపోతే మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి. సో ఇదంతా వింటుంటే ఒక సినిమా కథలా అనిపిస్తుంది. సో మరి ఈ కథని పోలీసులు ఎలా ఛేదిస్తారు, ఆ దొంగలందరినీ పట్టుకుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ తీసుకెళ్ళిన ఏదైతే తీసుకెళ్ళిన లైఫ్ ఫైట్ దాన్ని ట్రేస్ చేస్తే పాత బస్తీలో ఉన్నట్లు కూడా, ఆ సిగ్నల్స్ పాత బస్తీలో వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. సో మొత్తానికి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో చూద్దాం 10 మంది ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడ వారు. సో ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.